నిజంగా మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇలాంటి చిత్రాన్ని, మంచి చిత్రాన్ని నమ్మి ఇంత ఆనెస్ట్‌గా ఇంత మంచి అవుట్‌పుట్‌ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మేము చెప్పాలి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ వరల్డ్ వైడ్ అమేజింగ్ రిసెప్షన్ దట్ దిస్ ఫిలిం గాట్. నెక్స్ట్ మేము ఏదైతే ఆంజనేయ స్వామిని నమ్మి 3 సంవత్సరాలు నేను ప్రశాంత్ ఏదైతే ఈరోజు అచీవ్ చేశామని అనుకుంటున్నాము, 100% అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు అవర్ టీమ్, అమృత గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, అవర్ టెక్నీషియన్స్, ఎడిటర్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కృష్ణ సౌరవ్ గారు, అనుదీప్ గారు, గౌరహరి గారు, ఆల్ ద లిరిసిస్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ బాయ్స్, ఎవ్రీవన్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవ్రీవన్ ఈ 3 years పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ we got the result what everyone believed. Not it's just about me or my director, my hero or my artist or anyone, but ప్రతి ఈవెన్ ఏ ప్రొడక్షన్ బాయ్, స్పాట్లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నమ్మి ఏదైతే చేశారో ఈరోజు ఆడియన్స్ అది ప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ కమింగ్ టు తేజ, ఎవ్రీవన్ సెడ్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు వై తేజ, వై తేజ, వై తేజ అనే క్వశ్చన్ ఇట్ గాట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ థింక్ ఈరోజు ప్రూవ్ చేసింది అనుకుంటా, వై తేజ అండ్ వై ఓన్లీ తేజ ఫర్ దిస్ మూవీ. సో నేను అంతకంటే ఇంకేం చెప్పలేను నా హీరో గురించి. వాట్ ఎవర్ ఆయన డెడికేషన్ కానీ, 3 years ఆయన పెట్టింది కానీ, ఎవ్రీథింగ్, తేజ లేకపోతే ఈ మూవీ లేదు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ మై హీరో. సో కమింగ్ టు అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి పవర్ ఆయనకు తెలియదు అన్నట్టు, ఐ థింక్ ప్రశాంత్ విజన్ ఆయనకు తెలీదు. ఐ ఫీల్ దిస్ ఈజ్ 1% వర్క్ ఆఫ్ ప్రశాంత్. సో మోర్ 99% టు కమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఇంకా అచీవ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ లాట్ టు డూ, ఇంకా వర్క్ చేయాలి. సో 100% మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాను. సో అండ్ ఆయన విజన్ని ట్రిగ్గర్ చేయడానికి ఫస్ట్ పర్సన్ నేను అవ్వడము ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 100% ప్రశాంత్తో మాట్లాడుతున్న ఎవ్రీ టైం డిస్కషన్లో, సార్ మీరు డైరెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఎనీ డైరెక్టర్ ఏదైనా సీన్ రాసుకుంటే ఖచ్చితంగా ఇది షూట్ చేయాలని అనుకుంటారు. మీరేమో అన్నీ రాసిన ప్రతిదీ బాగుంది షూట్ చేయమంటారు. నేనేమో లేదు సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దామా కాదు అన్నప్పుడు. బట్ ఐ వాజ్ ద వన్ హూ పుష్డ్ హిమ్, సార్ మీ విజన్కి బౌండరీస్ లేవు, ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది అనడానికి ఈరోజు ఐ థింక్ ఆడియన్స్ ప్రూవ్ చేశారనుకుంటున్నాను. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ జెట్టి గారు, ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ ఏ లైన్ ప్రొడ్యూసింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ సూపర్వైజింగ్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి, అడ్మిన్ వర్క్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ హీ టుక్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ వెంకట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్నేహ. ఐ మీన్ ప్రశాంత్ ఒక సీన్ రాసినప్పుడు దాన్ని ఒక ఎడ్జ్ ఇస్తున్నారు తను ఎవ్రీ టైం. ఐ నో వాట్ ఆర్ దోస్ చిన్న చిన్న షార్ట్స్. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అని హీరో అన్నప్పుడు వెనకాల హనుమంతుడి షాట్ రావడం కానీ, ఇలాంటి చాలా ఎలివేషన్స్ స్నేహ గారు చెప్పారు. సో ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ in other projects and I hope we will continue. Coming to our distributors, Shashi garu, thank you very much andi. ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేసి నైజాంలో ఇంత పెద్ద రిలీజ్ చేసి, నేను ఏదైతే బిలీవ్ చేస్తానో అది మీరు బిలీవ్ చేసి ఈరోజు ఇంకా ఇన్ని స్క్రీన్స్ పెంచుతూ, షోస్ పెంచుతూ, మార్నింగ్ 6 AM 8 AM షోస్ చేస్తూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, సీడెడ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, యుఎస్, everything. We got a huge reception. Thank you very much. Thank you. Thank you so much Niranjan garu and Chaitanya garu. Thank you so much and hearty congratulations for this
వండర్ఫుల్ బ్లాక్ బస్టర్.